వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆల్రెడీ 10th క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు IIITకి అపీర్ అవ్వడానికి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పాస్ అయినటువంటి మార్కులు గ్రేడ్లు ఆధారంగా RGUKT అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో IIIT అంటారు. IIITలో ప్రవేశాన్ని పొందేవారు, అంటే అడ్మిషన్ ఇచ్చేవారు. కానీ ఈ ఇయర్ కోవిడ్ కారణంగా 10th క్లాస్లో ఆల్ పాస్ అనే అందరూ పాస్ అయ్యారు. సో ఇప్పుడు IIITలో ప్రవేశం పొందాలంటే రీసెంట్ గా నోటిఫికేషన్ ఇస్తున్నారు. అది 28/10/2020 నాడు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అంటే ఆ నోటిఫికేషన్ ఫీజు అన్ని కూడా 28/10/2020 వస్తుంది. కాబట్టి ఎగ్జామ్ కూడా 28/11 అంటే November 28 నాడు ఉంటుంది. అంటే నోటిఫికేషన్ ఫీజు అన్ని కూడా మన డీటెయిల్స్ అన్ని కూడా October 28 నుంచి 11th అంటే నవంబర్ నెల 10వ తారీఖు వరకు కూడా మనం చేసుకోవచ్చు విద్యార్థులు. అంటే ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా IIITలో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి రాయాలి. అంటే RGUKT సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది IIIT కోసం ఉంది. అయితే అది ఎగ్జామ్ డేటు November 28. ఇదంతా కూడా మన 10th క్లాస్ బేస్ అయ్యేటువంటి వాటి మీద సిలబస్ మీద మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ అండ్ బయలాజికల్ సైన్స్ మీద ఉంటుంది. ఇది మోడల్ పేపర్ కూడా ఈ రోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. ఇది మోడల్ పేపర్ RGUKT సెట్ 2020 మోడల్ పేపరు. ఇందులో ఉండేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా డీటెయిల్స్ చదువుతాను. ఓకే, RGUKT సెట్ 2020 మోడల్ పేపర్. ఇది ఒక బుక్లెట్ లాగా ఇస్తారు మీకు క్వశ్చన్ పేపర్. ఇందులో క్యాండిడేట్స్ రోల్ నెంబర్, మనం ఎప్పుడైతే ఎగ్జామినేషన్ ఫీజు అది పే చేసామో మనకి ఒక హాల్ టికెట్ రోల్ నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఆ రోల్ నెంబర్ ఇక్కడ రాసుకుంటూ ఉండాలి. అండ్ బుక్లెట్ కోడ్ వస్తుంది. ఇది ABCD అనేది ఉంటుంది ఇక్కడ. అలాగే ఇందులో టైం అలొకేటెడ్ 120 minutes అంటే 2 hours టైం ఇస్తారు. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 క్వశ్చన్స్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ 100. అలాగే మాక్సిమం మార్క్స్ 100. టోటల్ క్వశ్చన్స్ 100 ఉంటాయి, అలాగే మార్క్స్ కూడా 100. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పేపర్ మీద ఒకసారి చూస్తాం. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఆన్సర్స్ ఆర్ టు బి షేడెడ్ అనే సెపరేట్ OMR ఆన్ షీట్. OMR ఆన్ షీట్ వేరేగా ఇస్తారు. ఇది బుక్లెట్. OMR షీట్ వేరేగా ఇస్తారు. అందులో 100 సర్కిల్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ABCD లాగా ఉంటుంది. దాంట్లో మనకి ఏదైతే కరెక్ట్ ఉందో ఆన్సర్ మనం పబ్లిక్ చేస్తుంటాము, షేర్ చేస్తుంటాము. విత్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్, బ్లాక్ కానీ బ్లూ బాల్ పాయింట్ పెన్ తో కానీ మనం రౌండ్ చేస్తుంటాము. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఆన్ ద OMR షీట్ కేర్ఫుల్లీ బిఫోర్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. OMR షీట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఫిల్ చేయలేదు తర్వాత వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడు ద క్యాండిడేట్ రోల్ నెంబర్ అండ్ ఆల్ అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రింటెడ్ ఆన్ ద OMR. OMR లో మీ యొక్క రోల్ నెంబరు లేక మీ పేరు అంత ఫోటో అన్ని కూడా OMR షీట్ లో వేరేగా వస్తుంది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ టెస్ట్ కన్సిస్ట్ ఆఫ్ 100 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1 to 50 అనేది మ్యాథమెటిక్స్ ఉంటుంది. 1 to 50 టోటల్ ఎన్ని క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్. అందులో 1 to 50 మ్యాథమెటిక్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్. అలాగే 51 to 75 ఫిజిక్స్. అలాగే 76 నుంచి 100 బయాలజీ. సో మనం చూసుకుంటే కనుక 50 మార్క్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ మీదకే అలాట్ చేశారు.
51 to 25, 25 ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్ 25. సో టోటల్ 100 మార్క్స్. సో 100 క్వశ్చన్స్. సో ఇప్పుడు మ్యాథమెటిక్స్ కి ఎక్కువగా వెయిటేజ్ ఉంది, ఇది 50 మార్క్స్. కాబట్టి మ్యాథ్స్ లో మనం తరువుగా ఉండాలి. ఇందులో క్వశ్చన్స్ కూడా ఎలాగుంటదంటే పైన ఇంగ్లీష్ లో ఇస్తారు, కింద తెలుగులో ఇస్తారు. తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఈజీగా ఉండేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 50 క్వశ్చన్స్ కాబట్టి నేను రోజుకి ఒక 10 అయినా ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మోడల్ ఎలా ఉన్నాయి, ఏ మోడల్స్ వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఇందులో అన్ని కూడా ఆప్షన్స్ కూడా ఉంటది, ABCD. ఆ ఓఎంఆర్ షీట్ లో 1 క్వశ్చన్ ఉంటుంది, ABCD అని ఉంటుంది. అది మనం ఏదైతే ఓఎంఆర్ షీట్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఏ రకంగా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ లో ఒక 50 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ 50 క్వశ్చన్స్ యొక్క మోడల్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ షేడ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇన్ ద OMR sheet for the corresponding questions. The candidate need not to return this question paper booklet and can take it after completion of the examination. No candidate should leave the examination hall before the end of the examination. అంటే ఈ బుక్లెట్ మీ దగ్గర ఉంచుకోవచ్చు. ఓన్లీ OMR షీట్ మీరు రిటర్న్ చేయాలి ఇన్విజిలేటర్ కి. ఈ బుక్లెట్ అనేది మళ్ళీ మీకు మీ దగ్గర ఉంటుంది. ఎగ్జామినేషన్ అంతా అయ్యే వరకు కూడా 2 hours ఎగ్జామినేషన్ హాల్ వదిలి వెళ్ళడానికి లేదు. 2 hours మీరు అటెంప్ట్ చేయాలి, 2 hours ఎగ్జామినేషన్ లో కూర్చోవాలి. అండ్ నౌ టర్న్ టు ది నెక్స్ట్ పేజ్ అండ్ స్టార్ట్ ఆన్సరింగ్ ద క్వశ్చన్స్ అన్నారు. అంటే ఇందులో మీరు ఏమి ఆన్సర్ చేయకూడదు. ఇది ఓన్లీ మీరు రఫ్ వర్క్ కావాలంటే ప్రతి లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ కాలం ఉంటుంది, రఫ్ వర్క్ స్పేస్ ఇస్తారు, అక్కడ మాత్రమే మీరు చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ క్వశ్చన్ ఉంటుంది, తెలుగు మీడియంలో ఇస్తారు, ఇంగ్లీష్ మీడియంలో ఇస్తారు. ఆప్షన్స్ కూడా ABCDలు నెంబర్లు అయితే కరెక్ట్ గానే ఉంటది. వాటికి కూడా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా ఒకేసారి ఇస్తారు క్వశ్చన్. ఇవి ఏ టైప్ మోడల్స్ ఇస్తారు అనేది మ్యాథమెటిక్స్ లో కొన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. నెక్స్ట్ ఎగ్జామ్ దగ్గర అవుతున్న కొద్దీ కూడా OMR షీట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను వీడియోల్ని చేస్తుంటాను. కాబట్టి ఈ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు IIITలో అటెంప్ట్ జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరం. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి కూడా ఫార్వర్డ్ చేయండి. ఈ వీడియోని లేదా నా ఛానల్ ని మొట్టమొదటిగా చూసిన వాళ్ళైతే DSRL Maths అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఆల్రెడీ చేసిన వాళ్ళు మళ్ళీ చేయనవసరం లేదు, కాబట్టి అది అన్సబ్స్క్రైబ్ అయిపోద్ది. కాబట్టి 1 time చేస్తే సరిపోద్ది. నా యొక్క వీడియోస్ ని మీకు నోటిఫికేషన్ కింద రావాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి, మీకు నోటిఫికేషన్ వస్తుంటది. సో నోటిఫికేషన్ మీకు IIITది మోస్ట్ ప్రాబబ్లీ October 28, 2020 నాడు అవుతుంది. ఎప్పటి వరకు ఇస్తారు డేట్, ఫీజు చెల్లింపు అంతా కూడా ఆన్లైన్ లో November 10th వరకు ఇస్తారు. ఎగ్జామ్ డేట్ 28-11 November. సో డ్యూరేషన్ 2 hours ఉంటుంది, 120 minutes అంటే 2 hours. అండ్ నెక్స్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 50 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ మీద, 25 క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్, అండ్ అందులోనే కెమిస్ట్రీ కూడా యాడ్ అవుతుంటది. అండ్ 25 క్వశ్చన్స్ బయలాజికల్ సైన్స్ ఉంటాయి. నౌ ఇప్పుడు మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తారో మొట్టమొదటిగా చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మోడల్ ఎలా ఉందంటే, ఇఫ్ ద HCF ఆఫ్ 65 and 117 is equal to 65m minus 117, then the value of m is equal to question mark. అంటే 65 కి 117 కి HCF ఈక్వల్ టు దేనికి ఈక్వల్ ఉంది, 65m - 117. అంటే తెలుగు మీడియంలో అయితే ఏమన్నాడు, 65 మరియు 117 గాసాబా 65m - 117 అయితే m వాల్యూ ఎంత అని అడిగాడు. సో ముందుగా మనం ఏం చేయాలి, 65 కి 107 కి HCF ఫైండ్ అవుట్ చేయాలి. డివిజన్ మెథడ్ చేసుకోవచ్చు, యూక్లిడ్ డివిజన్ లెమ్మా మెథడ్ కూడా చేయొచ్చు. మీకు అది ఈజీ అయితే చేయండి, డైరెక్ట్ మెథడ్ అయితే ఇలా చేయొచ్చు. 65 1 65, 52, మళ్ళీ దీన్ని 65 నీట్ వైపు చేస్తాం. 52 ఆన్సర్, 1 time 3 13 52. ఇది 4 times
0. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? 13. కానీ అక్కడ దేనికి ఈక్వల్ అన్నాడు? 65m మైనస్ 117 ఈజ్ ఈక్వల్ టు 13. డైరెక్ట్ గా ఇవ్వలేదు. ఇక్కడ హెచ్సిఎఫ్ వాల్యూ ఈ ఫార్ములా ఉందని ఇచ్చాడు. సో m వాల్యూ ఎంత అన్నాడు? 65m ఈజ్ ఈక్వల్ టు 13. ఈ మైనస్ 117 ఇటువైపు పంపించాడు. ప్లస్ 117. 65m ఈజ్ ఈక్వల్ టు 130. m వాల్యూ 130/65. 65 1 65 2 సో m వాల్యూ 2. మిస్టేక్స్ లేకుండా చేయండి. m వాల్యూ 2. అయితే m వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ ఆప్షన్స్ లో కూడా ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఆప్షన్స్ కూడా ఉంటాయి ప్రతిదానికి. ఏ వాల్యూ 1, బి వాల్యూ 2 ఇచ్చాడు, సి వాల్యూ 3 అండ్ డి వాల్యూ 4. సో వాట్ ఈస్ ద కరెక్ట్ వన్? బి. బి ఈజ్ ఈక్వల్ టు 2. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ సమ్స్ ఇచ్చినాడు. సో మనం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చాలా టిపికల్ గా ఉంటున్నాయి, ఈజీగా ఉంటున్నాయి. అండర్స్టాండ్ చేసుకుంటే చాలా ఈజీవి. ఇవి ఏ విధంగా చేయొచ్చు అనేది నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. రోజుకి ఒక 10 సమ్స్ ఎంత వస్తుంటాయి, మీకు ఈజీగా ఉంటాయి. ప్రజెంట్ 10th స్టాండర్డ్ వాళ్ళు కూడా ఇటువంటి బిట్స్ కూడా ఈజీగా అర్థమవుతాయి, యూజ్ఫుల్ కూడా. కాబట్టి వాళ్ళకి కూడా ఉపయోగకరం. రేపొద్దున 888 10th స్టాండర్డ్ అయిపోయిన తర్వాత పోలీస్ సెట్ రాయాలన్నా అంటే పాలిటెక్నిక్ వాళ్ళు కూడా ఇటువంటి టైపు 10th బేస్ మీద ఉన్నాయి కాబట్టి అవి పబ్లిక్ ఉపయోగకరం ఉంటాయి, లేదంటే పాలిసెట్ కి కూడా ఉపయోగపడతాయి, 888 కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రజెంట్ 10th చదువుతున్న వాళ్ళు, ఆల్రెడీ 10th కంప్లీట్ అయ్యి 888కి వెళ్తున్న వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఈ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సెకండ్ క్వశ్చన్, బై విచ్ డిజిట్ the value of 4020 ends. అంటే 2020 దేంతో ఎండ్ అవుతుంది అన్నాడు. దీన్ని మనం 4x4x4x2020 టైమ్స్ వేయలేం. దీనికి మనం ఏం చేస్తామంటే 4 to the power of 1 ఎంత? 4. 1 డిజిట్ 4 వచ్చింది. 4 to the 4 స్క్వేర్ 16. n డిజిట్ ఎంత? 6. ఇది 4. అది 4 క్యూబ్ తీసుకోండి. 4 క్యూబ్ అంటే 64. n డిజిట్ ఫస్ట్ యూనిట్ డిజిట్ ఎంత అంటే అవుతుంది? 4. 4 to the power of 4. 4 into 4 16. 16 into 16 256. సో ఈ కాన్సెప్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుంటే ఆడ్ నెంబర్ అంటే 4 to the power of ఆడ్ అయితే దేంతో ఎండ్ అవుతుంది? 4. 4 స్క్వేర్ అంటే 4 to the power of ఈవెన్ నెంబర్ అయితే దేంతో ఎండ్ అవుతుంది? 6 తో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ మనకు వచ్చింది ఏంటిది? 4 to the power of 2020 అంటే 4 to the power of ఈవెన్ నెంబర్. 2020 అనేది ఈవెన్ కాబట్టి 4 to the power of 2020 అనేది 4 to the power of ఈవెన్ నెంబర్ ఎండ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ నెంబర్ వస్తే మనకి దేంతో అవుతుంది? n డిజిట్ 6. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 6. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఏ వాల్యూ 2, బి వాల్యూ 4, సి వాల్యూ 6, డి వాల్యూ 8. సో ఈ మోడల్లో వస్తుంది కాబట్టి ఇది ఆన్సర్ 6 అని రాసుకోవచ్చు. ఓకే, అంటే ఇక్కడ మన 4 to the power of 1 4 స్క్వేర్ 4 క్యూబ్ 4 to the power of తీసుకున్నాం. 4 to the power of 1 అంటే 4, 4 స్క్వేర్ అంటే 16, 4 క్యూబ్ అంటే 64, 4 to the power of 4 అంటే 256. ఇక్కడ 1 డిజిట్ చూస్తే 4 6 4 6 అంటే ఆడ్ నెంబర్ అయితే 4 తో ఎండ్ అవుతుంది, ఈవెన్ నెంబర్ అయితే 6 తో ఎండ్ అవుతుంది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? 4 to the power of 2020 అంటే 4 to the power of ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ కాబట్టి దేంతో ఎండ్ అవుతుంది? 6 తో ఎండ్ అవుతుంది అని మనం కన్క్లూజన్ కి రావాలి. అక్కడ ఉండేటువంటి ఆప్షన్ కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ మోర్ సమ్, థర్డ్ వన్. ఇఫ్ ఇవి మీరు ఒక పేపర్ తీసుకుని రాసుకోవచ్చు కూడా, మోడల్ పేపర్. ఇఫ్ వన్ ఆఫ్ ది జీరోస్ of the quadratic polynomial k minus 1 x square plus kx plus 1 is minus 3, then the value of k
k ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇక్కడ 0 మీన్స్ దట్ ఈస్ ద సొల్యూషన్, అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నప్పుడు దీన్ని -3 ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x ప్లేస్ లో -3 సబ్స్టిట్యూట్ చేసుకుని ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకోండి, పోలినామియల్ ఏంటి k-1, x వాల్యూ ఎంత ఇచ్చాడు -3, ఒక 0 అంటే దానికి కరెక్ట్ వాల్యూ x వాల్యూ 2 ఉంటాయి, ఒకటి ఇచ్చాడు వాడు. సో -3 సబ్స్టిట్యూట్ చేయండి, -3 హోల్ స్క్వేర్ ప్లస్ k ఇంటూ వాట్ ఈస్ x వాల్యూ -3 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు 0 అయ్యి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం ఈజ్ ఈక్వల్ టు 0, ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. సో దట్ యూ హ్యావ్ టు ఈక్వల్ టు 0. అంటే k-1 ఇంటూ -3 హోల్ స్క్వేర్ మీన్స్ 9 ప్లస్ k ఇంటూ -3 -3k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 9 తో మల్టిప్లై చేయండి, 9k -9 -3k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 9k -3k 6k -8 ఈజ్ ఈక్వల్ టు 0, -9 ప్లస్ 1. నౌ ఇప్పుడు 6k ఈజ్ ఈక్వల్ టు 8, -8 ఎటు వెళ్తే ప్లస్ 8. వాట్ ఈస్ ద k వాల్యూ? k ఈజ్ ఈక్వల్ టు 8/6. k ఈజ్ ఈక్వల్ టు 2 4 జా 2 3 జా క్యాన్సిలేషన్, 2 4 జా 2 3 జా. సో వాట్ ఈస్ ద k వాల్యూ? 4/3. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, 4/3 -4/3 2/3 -2/3. మనకి కన్క్లూడ్ చేయడానికి -4/3 కూడా ఇచ్చాడు, కానీ ఇక్కడ వచ్చిన మనకి +4/3. సో ఆన్సర్ మనం ఆప్షన్ పెట్టినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లస్ ఆర్ మైనస్ అబ్జర్వ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇది థర్డ్ వన్. అండ్ నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. వేరే మోడల్ చూద్దాం. ఇది ద వాల్యూ ఆఫ్ లాగరిథం లో ఇచ్చారు చూడండి. ఇది మనకి ఇవి కొన్ని మోడల్స్ టెక్స్ట్ బుక్ లో, ఏపీ టెక్స్ట్ బుక్ కానీ లేదంటే మనకి ఇందులోనే ఉండవు, కానీ డిఫరెంట్ గా ఉంటది మోడల్. కానీ బేస్ మాత్రం టెక్స్ట్ బుక్ బేస్ మీదే ఉంటుంది. సో ఏ విధంగా చేయాలని చూద్దాం. ద వాల్యూ ఆఫ్ లాగ్ 1/3 బార్ బేస్ 3/4 అంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే 1/3 బార్ దీన్ని p/q ఫామ్ లో రాయాలి. 1/3 బార్ దీనికి షార్ట్ కట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు ఈ బార్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొత్తం టోటల్ 13 మైనస్ బార్ లేని నెంబర్ ఏంటి 1, 13 - 1 బై బార్ ఎన్ని నెంబర్లకు ఉంది, ఒక నెంబర్కి ఉంది కాబట్టి ఒక 9 వేయాలి. అంటే ఎంత ఇది 12/9. చూడండి బార్ సమ్ వచ్చినప్పుడు ఈజీగా చేయడం ఎలాగా. సో 1/3 బార్ అంటే టోటల్ ముందు డెసిమల్ తీసి నెంబర్ రాయండి 13. బార్ ఏ నెంబర్ కి లేదు, 1 అనే నెంబర్ కి లేదు కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేయండి. 13 - 1 12, అది న్యూమరేటర్ అవుతాయి. డినామినేటర్ చూసుకుంటే బార్ ఒక నెంబర్ కి ఉంది కాబట్టి ఒక 9 వేసుకోవాలి. సో బై 9. ఇప్పుడు 3 4 జా 3 3 జా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 4/3. ఇక్కడ డైరెక్ట్ గా ఇవ్వలేదు 4/3 అని, ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. నౌ ఇప్పుడు దీని సొల్యూషన్ చూద్దాం. లాగ్ 4/3 బేస్ 3/4 దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నప్పుడు ఏమనుకుంటాం, ఇది ఈజ్ ఈక్వల్ టు x అనుకోండి. ఇది ఏమనుకోవాలి x. సో దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ లో రాయాలి, అంటే ఘాత రూపంలో. అంటే 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 4/3 హోల్ టు ది పవర్ ఆఫ్ 1. ఇక్కడ బేస్ మాత్రం రివర్స్ లో ఉన్నాయి. ఇయర్ 3/4 is there, here 4/3 is there. సో సేమ్ బేస్ కావాలి అంటే 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, ఇది 4/3 లా 3/4 అవ్వాలి అంటే 3/4 హోల్ టు ది పవర్ ఆఫ్ -1. వై? బికాస్ a/b హోల్ టు ది పవర్ ఆఫ్ m ఉంది అనుకోండి, దీని రివర్స్ లో రాస్తే b/a హోల్ టు ది పవర్ ఆఫ్ -m అవుతుంది. సో దట్ ఈజ్ ఇక్కడ 4/3 లా 3/4 అవుతే ఏముంది, ఇండెక్స్ సింబల్ చేంజ్ అవుతుంది. సో ఇయర్ బేస్ ఆర్ ఈక్వల్, సో పవర్ షుడ్ బి ఆల్సో ఈక్వల్. x ఈజ్ ఈక్వల్ టు -1. సో వాట్ ఈస్ దిస్ వన్? ఆన్సర్ ఎంత? -1. ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు చూద్దాం. 1 ఇచ్చాడు, -3/4 -1 -4/3. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -1. సో దిస్ ఇస్ ద ఒక మోడల్. అండ్ డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి. ఇందులో మనం కొన్ని మోడల్స్ ఈ రోజు చెప్తాను, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోడల్స్ చెప్తాను. కాబట్టి ఎవ్రీవన్ ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అండ్ పూర్తిగా చూడండి వీడియోని, మీకు ఈజీగా అర్థమవుతాయి. అన్ని సమ్స్ కూడా మీకు ఎలా చేయాలి సాల్వ్ అనేది మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వెన్ డయాగ్రామ్ ఆఫ్ A delta B. వెన్ డయాగ్రామ్ ఆఫ్ A delta B. A delta B వెన్ డయాగ్రామ్.
వెన్ డయాగ్రామ్ ఏంటిది? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇక్కడ కొన్ని ఇచ్చాడు వాడు ఆప్షన్స్ లో. ఈ డయాగ్రామ్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బి అనుకోవాలి. ఇది ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు ఏ బట్ డజంట్ బిలాంగ్స్ టు బి. అదే బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు బి బట్ డజంట్ బిలాంగ్స్ టు ఏ. ఇక్కడ ఏ మైనస్ బి అంటే దిస్ వన్, దిస్ ఈస్ ద షేడెడ్ రీజన్. యూనియన్ మీన్స్ యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద ఎలిమెంట్. ఇది మ్యూ రాసుకుంటాం. బి మైనస్ ఏ అంటే దిస్ వన్, ద ఎలిమెంట్ విచ్ ఈస్ బిలాంగ్స్ టు బి బట్ డజంట్ బిలాంగ్స్ టు ఏ. దిస్ ఇస్ ద ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ డెల్టా బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే దిస్ పార్ట్, బి మైనస్ ఏ అంటే దిస్ పార్ట్. సో ఈ రెండు కలిపితే మనకి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. ఇది ఒకటి. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇచ్చాడు, మనం ఇందులో ఏది కరెక్ట్ మనం పెట్టుకుంటాం. దిస్ వన్. నెక్స్ట్ వన్, దాని కింద ఇంకొక మోడల్లో ఇంకొకసారి అడగచ్చు. సో వాట్ ఈస్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కాకుండా మరొకటి ఉందా? నెక్స్ట్ మోడల్ 6th వన్. ఏ డెల్టా బి, వాట్ ఈస్ దిస్ ఈస్ కాల్డ్ డెల్టా అంటారు. ఏ డెల్టా బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు, ఇందాక మనం ఏం చెప్పాం? ఏ డెల్టా బికి ఇందాక ఫార్ములా చెప్పాం. ఏం చెప్పాం? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో ఇంకోటి ఉంది, ఏంటది ఫార్ములా? ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇవి రెండు కూడా యూజ్ఫుల్. ఏ డెల్టా బికి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ యూజ్ చేసాం, ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. మరో ఫార్ములా ఏంటని అడిగాడు వాడు, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. నెక్స్ట్ వన్ 7th క్వశ్చన్. ఇది పాలినామియల్స్ మీద ఇచ్చారు. క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ quadratic polynomial ax square plus bx plus c, then alpha square plus beta square is equal to question mark. ఇక్కడ ఆల్ఫా బీటాలు ax square by bx plus c కి జీరోస్ అయితే వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్? మనకి ఏ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై అని తెలుసు. ఆల్ఫా బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఫార్ములా. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ, ఇది తెలుసు. వాళ్ళు అడిగింది ఏంటి అడిగారు ఇక్కడ? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా ఉంటుంది కాబట్టి మైనస్ 2 ఆల్ఫా బీటా చేస్తాం. మైనస్ 2 ఆల్ఫా బీటా అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మైనస్ బి బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా బీటా సి బై ఏ అంటే మైనస్ హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ వస్తుంది అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 2c బై ఏ. సో ఎల్సిఎం చూడండి, ఏ స్క్వేర్ కి ఏ కి ఎల్సిఎం ఏ స్క్వేర్. హౌ మెనీ ఏ స్క్వేర్ గోస్ ఆర్ ఇన్ ఏ స్క్వేర్? 1 టైమ్. 1 ఇంటూ బి స్క్వేర్ బి స్క్వేర్. ఇక్కడ హౌ మెనీ ఏ సార్ గోస్ ఇన్ ఏ స్క్వేర్? ఏ టైమ్స్. ఏ ఇంటూ 2c అంటే 2ac. సో దిస్ ఇస్ ఆన్సర్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. ఇక్కడ డిఫరెంట్ గా ఇచ్చాడు. వాట్ ఇస్ ఆప్షన్? ఏ స్క్వేర్ మైనస్ 2bc బై బి స్క్వేర్ ఒకటి ఇచ్చాడు. బి ఆప్షన్ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్. సి ఆప్షన్ ఏ స్క్వేర్ ప్లస్ 2bc బై బి స్క్వేర్. డి ఆప్షన్ బి స్క్వేర్ ప్లస్ 2ac బై ఏ స్క్వేర్. మనకి ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 2ac బై ఏ స్క్వేర్ అనేది బి ఆప్షన్ ఉంది కాబట్టి బి ఆప్షన్ మనం పెట్టుకుంటాం. మరొక మోడల్ చెప్తాం, 8th మోడల్. The roots of the equation 2x minus 3x. The roots of the equation అంటే ఇవి అన్ని చాప్టర్స్ నుంచి కూడా కవర్ చేసి ఇచ్చారు. 2x minus 3x
అంటే ఈ మోడల్స్ లో మీరు ఎక్కువగా తరువుగా చేసుకుంటూ ఉండాలి. 2x minus 3/x is equal to 1 or అంటే ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. ద రూట్స్ మీన్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి మనం. ద రూట్స్ ఆఫ్ 2x minus 3/x అంటే దీన్ని ఏం చేయాలి, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. x ఎల్సిఎం 1 x లో x టైమ్స్ పోతుంది, x into 2x 2x square, x లో 1 టైం పోతుంది, 1 into 3 3 is equal to 1. క్రాస్ మల్టిప్లై చేస్తే 2x square minus 3 is equal to x. సో 2x square minus x, ఈ x ని ట్రాన్స్ఫర్ చేయండి, మైనస్ x minus 3 is equal to 0. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ 2 3 జా 2 into minus 3 ఎంత -6. దీన్ని స్ప్లిట్ చేస్తే -1 రావాలి. అంటే మనం ఎలా తీసుకోవచ్చు, -3 + 2 తీసుకోవచ్చు. -3 + 2 అంటే -1. మిడిల్ టర్మ్ కూడా సరిపోయింది. నౌ 2x square plus 2x minus 3x minus 3 is equal to 0. అంటే -3 + 2 or +2 or -3 anyone you will get -1 only. సో గ్రూపింగ్ ద టర్మ్స్, ఈ రెండు గ్రూప్ చేయండి, ఈ రెండింటిని ఒక గ్రూప్ చేసుకోండి. ఇందులోంచి 2x కామన్ తీస్తే x + 1, ఈ రెండింటిలోంచి -3 కామన్ తీయండి, x + 1 is equal to 0. అంటే 2x - 3 ఒకటి, మరొకటి x + 1 is equal to 0. సో 2x is equal to 3, 2x - 3 is equal to 0. Another one ఏంటవుతుంది, x + 1 is equal to 0. సో 2x is equal to 3, x వాల్యూ 2 ఇటువైపు ఇంటూ చేసుకుని అటు వెళ్తే బై అవుతుంది, 3/2. x is equal to 3/2. here x is equal to 0 - 1, x is equal to -1. సో వాట్ ఈస్ x వాల్యూ, -1 and 3/2. ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చాడు, 1/2, -1 ఇచ్చాడు, 3/2, 1, 3/2, -1, -1/2, 3/2. అన్ని కూడా సిమిలర్ గా ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు చూస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ కరెక్ట్ గా చేసే మన ఆప్షన్ లో రాంగ్ పెట్టినా రాంగ్ అయిపోతుంది. సో 3/2, -1. సో ఇప్పుడు మీకు 8 మోడల్స్ చెప్పాను. టుమారో అనదర్ వీడియోలో మరో కొన్ని చెప్తుంటాను. కాబట్టి యూ హ్యావ్ టు ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.